జై శ్రీమన్నారాయణ. చూడండి, మార్గశిర గురువారం రేపే కదా. అయితే నియమాలతో పాటు మీరు పూజ చేయాల్సిన అవసరం కూడా లేదు. అదేంటో మీరు ఇక్కడ పూజ మొత్తం ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే మీకు అర్థమవుతుంది. అయితే మనకు అమ్మవారిని ఆహ్వానిద్దామా? అయితే అమ్మవారు మన ఇంటికి వస్తున్నారు. ఇప్పుడే వస్తారు. మీరు పిలవాలే కానీ ఎప్పుడైనా వస్తారు. అయితే ఆ అమ్మవారిని మనం తలుపు తీసి అలా పెట్టుకోవాలి. ఉదయం లేవగానే గురువారం రోజు తర్వాత మీరు గుమ్మం కడిగి పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకోండి ఆ గడపని. ఆ తర్వాత ముగ్గు వేసుకోండి. ఆ తర్వాత మీరేం చేస్తారంటే ముందుగా బుధవారం రోజే తలస్నానం చేయండి. గురువారం రోజు తల అంటూ పోసుకోకూడదు, తల రుద్దకూడదు, సబ్బులు షాంపూలు ఏమీ పెట్టకూడదు తల మీద. అయితే దువ్వెన కూడా పెట్టకూడదు అనమాట. నియమాలు అవన్నీ కూడా. ఒంటిపూట ఒక్క పూటే భోజనం చేయాలి. ఎవ్వరికి ధనం అనేది ఎవరి చేతికి కూడా ఆ రోజైతే ఇవ్వకూడదు. ఏ వస్తువు మంగళకరమైన వస్తువులు ఏవి కూడా ఎవ్వరికి ఇవ్వకూడదు. ఉతికిన బట్టలు కట్టుకొని ఆ అమ్మవారి మీరు పూజ చేయలేకపోయినా కూడా ఆ అమ్మవారిని ఓం మహాలక్ష్మి నమః, ఓం మహాలక్ష్మి నమః అని చెప్పేసి ఆ నామాన్ని మీరు జపం చేసిన 108 సార్లు చాలు. పూజ అంతా చేయాల్సిన పని లేదు. అదే నేను అక్కడ చెప్పాను. పూజ చేయాల్సిన అవసరం లేదనమాట. కానీ చాలామందికి అర్థం కాదు. పూజ అంటే మాకు చదువు రాదు కదా, మేమేమి చేయలేం కదా, ఇక ఎలా చేయాలి పూజ అనేది అనుకోవద్దు. మీరు ఓం నమో వెంకటేశాయ అనుకున్నా పర్వాలేదు. ఓం మహాలక్ష్మి నమః, ఓం మహాలక్ష్మి నమః అని చెప్పేసి జపం చేసుకోండి. చదువు రాదు మాకు అని చెప్పి గురువారాలు మానేయాల్సిన అవసరం లేదనమాట. మనకు శ్రావణ శుక్రవారం ఎంతో మనకి ఈ మార్గశిర గురువారం కూడా అంతే సేమ్ అలాగే ఉంటుంది. మార్గశిర గురువారాలు ఎంత ప్రీతికరమో తెలుసు కదా మీకు. అంతే ప్రీతికరం శ్రావణ మాసం గురువారాలు శుక్రవారాలు అంతే ప్రీతికరం అన్నమాట ఆ అమ్మవారికి. కానీ అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఈ నియమాలన్నీ పాటించాలి. మనం పిల్లలకి భోజనం పెడుతూ గబక్కున మనం తినకూడదు. ఉల్లి, పెద్ద ఉల్లి, చిన్న ఉల్లి అస్సలు తినకూడదు. ఏది నీస్ అనేది ఏది తినకూడదు. పప్పు కానీ ఏదైనా మామూలు కూరలు కానీ వేసుకొని తిని ఆ ఒక్క పూట తిని కింద పడుకొని ఉపవాసం అలా చేయాలండి. ఎవరింటికి పెళ్ళిళ్ళకి కానీ పేరెంటాలకు కానీ వెళ్ళకూడదు ఆ రోజు ఒక్కరోజు అనమాట. తర్వాత మీ ఇష్టం, మీరు ఎట్లా చేసుకున్నా ఉంటుందన్నమాట. నేను చెప్పాను కదా, గురువారం మనం పూజ చేసే విధానము మాకు రాదు, మేము చెయ్యలేము, మాకు రాదు అని అనుకోకుండా ఓం మహాలక్ష్మి నమః అని చెప్పి